కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. పర్యావరణ పరిరక్షణకు పక్షులు దోహదం చేస్తాయని వరల్డ్ వైల్డ్ లైఫ్ అండ్ నేచర్ కన్జర్వేషన్ ప్రతినిధులు హర్ష త్రివేణి అమృత తెలిపారు. మందమరి మండలం బొక్కలగుట్ట సమీపంలోని గాంధారి కిల్లా వనంలో శనివారం బర్డ్స్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంచిర్యాల కస్తూర్బా పాఠశాల విద్యార్థులు, ములుసులోని అటవీ కళాశాల విద్యార్థులు పాల్గొని పలు రకాల పక్షులను ప్రత్యక్షంగా చూస్తూ ఆసక్తి కనబరిచారు. ఈ సందర్భంగా హర్ష త్రివేణి పక్షులను మనం రక్షించుకున్నప్పుడే మానవ జీవనశైలి మెరుగుపడుతుందని పేర్కొన్నారు. అలాగే రకరకాల పక్షుల జీవనశైలి విధానాలను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో సమక్షి అటవీ రేంజ్ అధికారులు అప్పలకొండ శివకుమార్, ప్లాంటేషన్ మేనేజర్ సురేష్ కుమార్, ఇన్ఛార్జి రేంజ్ అధికారి సుభాష్ తదితరులు పాల్గొన్నారు. అవి చేసే ఉపయోగాలు కూడా మనం గుర్తుంచుకోవాలి. పక్షులకు రక్షణను కూడా కలిగించాలి. వాటికి ఆహారము, నీటి, వాటికి నివాసం అవన్నీ కలిగించడం వల్ల మనకు కూడా ఎంతో ఉపయోగం ఉంటుంది. వాటికి హెల్పింగ్ నేచర్ ఉంటుంది. వాటి దగ్గర నుంచి మనం కూడా నేర్చుకుంటాం ఎన్నో విషయాలు. అలాగని పక్షుల్ని మనము అవాయిడ్ చేయడం అనేది చాలా తప్పు. కాబట్టి పక్షులకు నివాసము మరియు రక్షణ కలిగించడం మన యొక్క అలవాటు. ఇక్కడ మాకు ఇంత మంచి విషయాలు తెలిపినందుకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి మరియు WWFకి మరియు మా టీచర్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎవ్రీవన్, నా పేరు అక్షర. ఐఎమ్ ఫ్రమ్ 9th క్లాస్. కస్తూరిబా మంచిర్యాల నుంచి వచ్చాము మేము. అండ్ ఈరోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ WWF కండక్ట్ చేశారు ఈ ప్రోగ్రామ్. దీని తరపున మేము ఈరోజు పక్షుల గురించి, వాటి నివాసం, ఇంకా వాటి ఆహారం తెలుసుకున్నాము. వాటి షెల్టర్ ఏంటిది అనేది ఇలా తెలుసుకోవడం జరిగింది. సో ఈరోజు కొత్త విషయాలు కొన్ని నేర్చుకున్నాం మేము. ఏమేమి వాటి ఫుడ్ ఏం తీసుకుంటాయి అండ్ వాటి షెల్టర్ ఏంటి, వాటి నివాసం ఏంటి అనేది వీటి గురించి తెలుసుకోవడం వలన మాకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఈ తెలుసుకోవడమే కాకుండా ఇంకా అందరికీ మా ఒపీనియన్ని షేర్ చేస్తాము. బర్డ్స్ని అవాయిడ్ చేయడం తప్పు కాబట్టి సో మేము ఇంకా కొత్తగా నేర్చుకొని వాటిని ప్రొటెక్ట్ చేస్తాము. వాటికి ఫుడ్ అనేది అరేంజ్ చేస్తాము. ఇంకా షెల్టర్ని కూడా అరేంజ్ చేస్తాము, నెట్స్ లైక్. సో ఈరోజు మేము అందరం వీటికి కొత్త విషయాలు తెలుసుకున్నాం కాబట్టి ఇంట్లో పేరెంట్స్కి, ఇంకా తెలియని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఇది షేర్ చేసి వాళ్ళకి మంచి ఒపీనియన్ షేర్ చేసి వాళ్ళకి మంచి చెప్తామని తెలుపుతున్నాను. ఇది మా ఉద్దేశం. A safe space to make a nest, and then the nest has to be strong. Then they have to care for the eggs that they lay in that nest, the chicks that they grow in that nest. Yes. Right? Yes, but for it to be in a safe space, imagine if a bird is brightly colored and it goes and sits on a nest. Wouldn't it be very attractive, and predators would know, the birds or other creatures that are going to eat that bird or the eggs, they'll know where the nest is, right? That's why a lot of times females of the birds which are on the nest most of the times, they are in colors which will help them camouflage, which will help them hide in places that they are making nest. Ask a question. Ask. Male and female birds are not same colors. Male and female colors, male and female birds sometimes are not of the same color. Because in certain birds, not all birds, in most of the birds actually both the male and the female take care of the young one. And in most cases, in such places, both the male and the female are the same colors. They look alike, you can't tell them apart. But in some cases, the female is very dull colored. It is almost brown or greenish in color.